ISTQB foundation level sample question. So, which of the following factors have a significant influence on the test approach? Option 1 వచ్చేసి the SDLC. ఆప్షన్ సెకండ్ మనకి కింద ఇచ్చిన 5 వాటిల్లో ఏ ఏ అనేవి మనకి టెస్ట్ అప్రోచ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అని చెప్పేసి అని అడుగుతున్నాడు. SDLC ఒకటి ఇచ్చాడు. ద నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ డిటెక్టెడ్ ఇన్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. అలాగే థర్డ్‌ది దట్ ఐడెంటిఫైడ్ ప్రొడక్ట్ రిస్క్స్. ఫోర్త్‌ది న్యూ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఫోర్సింగ్ ఫార్మల్ వైట్ బాక్స్ టెస్టింగ్ ద టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. సో, ఇక్కడ ఇందులో మనకి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఖచ్చితంగా ఇది టెస్ట్ అప్రోచ్ మీద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట మన టెస్ట్ అప్రోచ్‌లో. ఎందుకంటే ఎస్డిఎల్సిలో టెస్టింగ్ అనేది కూడా ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా ఇది ఒకటి ఉంటదనమాట. సో, ఆప్షన్ 1 అనేది కన్ఫర్మ్‌గా మనకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ డిటెక్టెడ్ ఇన్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. సో, ఇది అంత ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం కాదు టెస్ట్ అప్రోచ్. అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్స్ అది మనకి ఎటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ ఏమి ఉండదనమాట. సో, అది మనం కన్సిడర్ చేయం. సో, సెకండ్‌ది వచ్చేసి ఇన్‌వాలిడ్. థర్డ్‌ది ఐడెంటిఫైడ్ ప్రొడక్ట్ రిస్క్స్. సో, ఐడెంటిఫైడ్ ప్రొడక్ట్ రిస్క్స్ అనేది కూడా మనకి టెస్ట్ అప్రోచ్‌లో ఒక ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టరే. సో, అది కూడా మనకి వ్యాలిడ్ కిందే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్‌ది న్యూ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఫోర్సింగ్ ఫార్మల్ వైట్ బాక్స్ టెస్టింగ్. సో, ఇది కూడా మనకి రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అయన్నీ కూడా కరెక్ట్‌గా మీట్ అవుతున్నాయా లేదా? ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు అది కొన్ని స్టాండర్డ్స్‌ని మీట్ అవ్వాలనమాట. సో, అది కూడా సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి కూడా కరెక్ట్‌గా ఉండాలన్నమాట. కాబట్టి ఇది కూడా వ్యాలిడే. సో, ఫిఫ్త్‌దొస్తే ద టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. టెస్ట్ అప్రోచ్‌లో టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది ఏముండదనమాట. సో, ఇప్పుడు ఈటిలో చూసుకుంటే మనకి 1, 3, 4 అనేవి మనకి కీ ఫ్యాక్టర్స్ అనమాట. సో, మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.